గురువుగారు, వినాయక చవితి అనగానే అసలు మనసులో ఏ భేదాలు లేకుండా, కులమతాలు అనే ఆ ఆలోచన కూడా తట్టకుండా, ఎంతో ఆనందంగా, సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కరూ ఇంటిల్లిపాది కూర్చొని పండుగని జరుపుకుంటూ ఉంటాం. అలాంటి వినాయక చవితికి సంబంధించి ప్రతి సంవత్సరం పండుగని, ఆ పూజని ఎంతో విశిష్టంగా జరుపుకున్నా చిన్న చిన్న సందేహాలు ఎక్కడో ఒక చోట మెదులుతూనే ఉంటాయి. సో ఆ ప్రయత్నం కూడా చేద్దాం, అవి కూడా నివృత్తి చేసుకునేందుకు. ముందుగా వినాయక చవితి పూజ అనగానే ఏ విధంగా చేసుకోవాలి అనే విషయం ఒకసారి చెప్పండి. వినాయక చవితి పూజ గణములకన్నిటికీ అధిపతి ఈ యొక్క వినాయకుడు. వినాయకుని యొక్క అనుగ్రహం కలిగిందంటే మనం ఏ ప్రయత్నమైన పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా మనిషి ఏదో ఒక ప్రయత్నంలో ఉంటాడు. అసలు శాస్త్రం ఏం చెప్పబడిందంటే ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేవగానే ఆ పార్వతీ పరమేశ్వరులని వినాయకుడిని స్మరించుకోమని చెప్పింది. ఎందుకంటే సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు. కాబట్టి మనం ఏ పని చేయాలన్నా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం. ఈ కార్యక్రమాన్ని ప్రేక్షకులు చూడాలన్నా, ఈ కార్యక్రమాన్ని నేను చేయాలన్నా, మీరు హోస్ట్గా ఉండాలన్నా అదంతా ఈశ్వర యొక్క అనుగ్రహమే. కాబట్టి ఈశ్వరాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. అలాగే ఏ పని చేయాలన్నా శక్తి కావాలి కదమ్మా. శక్తి అంటే బలమని కాదు, ఆ పనులలో కదలిక. ఆ కదలికనిచ్చేది శక్తి స్వరూపిణి అమ్మవారు. అలాగే ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనిలో ఆటంకాలు రాకుండా మన పని అన్నీ సజావుగా పూర్తి కావాలి అని అంటే గణపతి యొక్క అనుగ్రహం కావాలి. గణపతి అంటే ఎవరంటే విఘ్నాన్ని కలగజేస్తాడు, ఆ విఘ్నాన్ని కూడా తొలగించేవాడు గణపతి. కాబట్టి గణపతి యొక్క అనుగ్రహం పొందడం ప్రతి మానవుడి జీవితంలో తప్పనిసరి. అయితే ప్రత్యేకించి ఈ యొక్క భాద్రపద శుక్ల చతుర్థి రోజున మనము వరసిద్ధి వినాయక వ్రతాన్ని మనం అందరం కూడా, హైందవ ధర్మం ఎక్కడైతే వెళ్ళిందో అంతవరకు కూడా అందరూ ఈ యొక్క కులమత విచక్షణ అనేది లేకుండా అందరూ పాటించదగినటువంటి వ్రతము ఈ యొక్క వ్రతం. కాబట్టి ఈ వ్రతాన్ని చక్కగా మనం కాలకృత్యాదులన్నీ తీర్చుకొని చక్కగా ఇల్లంతా కూడాను శుభ్రముగా కడుక్కొని ఆ యొక్క వినాయక ప్రతిమని మనం ఈసారి మనకేంటంటే 2 రోజులు వచ్చిందమ్మా చవితి తిథి. కాబట్టి ముందుగానే సాయంత్రం 5 గంటల తర్వాత వెళ్ళి ఆ యొక్క వినాయక ప్రతిమను తీసుకొని రావాలి. తీసుకొని వచ్చిన తర్వాత ఆ వినాయకుని యొక్క పూజ అనేటువంటిది మనం సశాస్త్రీయముగా చేసుకోవాలి. అనగా ఆవునేతితో దీపారాధన చేసి ముందుగా వినాయకుని యొక్క పసుపు గణపతితో వినాయకుడి పూజ చేసుకొని తర్వాత ఆచమనం చేసిన తర్వాత కేశవనామాలు చెప్పుకున్న తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. ఇక్కడ సంకల్పం అనేటువంటిది ఈ వినాయక చవితి ద్వారా మనకు వీక్షించేటువంటి టెన్టీవీ ప్రేక్షకులు కూడా అసలు మనం ఏ పూజ చేసినా ఆ పూజలో సంకల్పం అంటే మూఢత్వంతో భక్తితో కూడా మనం అర్చించవచ్చు. కానీ జ్ఞానము రానటువంటి వాళ్ళు, చదువు లేనటువంటి వాళ్ళు, ఏ విధంగా చేయాలో పూజ తెలియనటువంటి తిన్నడు భక్త కన్నప్ప అని చెప్పుకుంటాం. అతను ఈశ్వరుని అర్చించిన విధానం మూఢత్వ విధానం. అయినా కానీ భక్త సులభుడు పరమేశ్వరుడు అనుగ్రహించాడు, ముక్తిని ప్రసాదించాడు. మనకు జ్ఞానం ఉంది కదా. జ్ఞానం ఉన్నప్పుడు జ్ఞానం అంటే ఏంటి, ఏ పని ఎప్పుడు ఎలా ఏ విధంగా చేయాలి అనేటువంటిది జ్ఞానం. కాబట్టి ఈ పూజ చేసేటప్పుడు మన జ్ఞానము అనేటువంటిది ఏంటంటే ఇక్కడ మనకు ఉపయోగపడుతుంది. అంటే ఈ పూజ విధానం ఎలా చేసుకోవాలి, మొట్టమొదలు ఆ యొక్క సంకల్పం అనేటువంటిది ప్రధానం. ఏ ఇంటికైనా బేస్మెంట్ ఎలాంటిదో సంకల్పం ప్రధానం. కాబట్టి ఆ వినాయక చవితి వ్రతకల్ప పుస్తకంలో సంకల్పం ఉంటుంది. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా అని మొదలవుతుంది. అక్కడ స్వస్తిశ్రీ చాంద్రమాన వ్యవహారిక, ఇప్పుడు ఏ సంవత్సరం అయితే అందులో మనం క్రోధినామ సంవత్సరం కాబట్టి క్రోధినామ సంవత్సరే, దక్షిణాయనం ఇప్పుడు దక్షిణాయనే, ఇప్పుడు నడుస్తున్నటువంటిది వర్ష ఋతువు, మాసము భాద్రపద మాసే, తర్వాత పక్షము శుక్లపక్షే, చతుర్థ్యాం తిథౌ, ఏ రోజైతే ఇప్పుడు శనివారం వచ్చింది కాబట్టి మందవాసరే స్థిరవాసరే అని చెప్పుకుంటాం. నక్షత్రం ఆ రోజున చిత్తా నక్షత్రం ఉంది కాబట్టి చిత్తా నక్షత్రే అని చెప్పుకొని మన గోత్రము చెప్పుకొని మన పేరు, వివాహం అయితే భార్య పేరు, తర్వాత పిల్లల పేర్లు, వాళ్ళిద్దరి పేరు చెప్పుకొని ఆ యొక్క వరసిద్ధి వినాయకుని యొక్క అనుగ్రహం కలగాలి, ఆ వరసిద్ధి వినాయకుని యొక్క కోసమే మనం ఈ వ్రతం చేసుకున్నామనే భావన గనక పెట్టుకొని ఈ యొక్క వ్రతాన్ని గనక మనం చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ వరసిద్ధి వినాయకుని యొక్క వ్రత ప్రభావం వలన పేరులోనే ఉంది వరసిద్ధి. అంటే మనం ఏ వరం కావాలని కోరుకొని ఆ యొక్క సిద్ధిని అంటే ఆ కార్యక్రమం అంతా కూడాను సజావుగా సాగడానికి సిద్ధింపజేసుకోవడానికి ఆ వినాయకుడిని పూజ చేస్తున్నాం. కాబట్టి వరసిద్ధి వినాయకుడి వ్రతాన్ని మనం ఇప్పుడు ఆచరిస్తున్నాం. కాబట్టి ఈ రోజున చేసేటువంటిది ఈ యొక్క వరసిద్ధి వినాయక వ్రతం వల్ల తప్పకుండా పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహంతో అందరూ కూడాను తమ యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకుంటారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ విధంగా పూజా విధానం
చక్కగా చేసుకోవాలి. తర్వాత అలాగే ఆ పూజలో భాగంగా షోడశోపచార పూజల్లో భాగంగా అష్టోత్తరము, స్నానము, యజ్ఞోపవీతము, వస్త్రము, గంధము, అష్టోత్తరము, దూర్వా పూజ, అలాగే నైవేద్యము, హారతి, తాంబూలము, అలాగే స్వామివారికి సంబంధించినటువంటి ఈ ఉత్తిష్ట మంత్రములు ఇవన్నీ కూడా చెప్పుకొని వ్రతకథని అంతా కూడాను చెప్పుకొని తర్వాత ఆ యొక్క దేవుని యొక్క అనుగ్రహం కోసం నైవేద్యంగా పెట్టడం. ఆ ఇష్టమైనటువంటి, ఎందుకంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకి ఇష్టమైనటువంటిది ఏమైనా వస్తువులు ఇచ్చారనుకోండి, మనకు ఉదాహరణకి అరటిపండు ఇష్టం అనుకోండి, ఎవరైనా మనకు అరటిపండు చేతికి తీసుకొస్తే ఆనందంగా మనం తీసుకుంటాం, వాళ్ళ వైపు ఒక ప్రేమపూర్వకంగా చూస్తాం. కానీ భగవంతుడికి ఇష్టమైనది పెట్టినప్పుడు ఆ భగవంతుడు కూడా మన మీద ప్రేమ రూపముగా ఆ యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. ఆయన అనుగ్రహం చాలా, ఆయన దృష్టిలో 1 సెకనులో 1 కోటిలో 100 కోట్ల వంతు ఆ యొక్క అనుగ్రహం మనకు కలిగిందనంటే మన జీవితాంతం సంతోషంగా ఉంటామని చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా చక్కగా చేసుకొని వ్రతం ఆచరించి ఆ రోజున ఎక్కువగా గణపతి ఆరాధన చేసుకొని వీలైతే సాయంకాలం పూట ఏదైనా గణపతి దేవాలయానికి చేరుకొని ప్రదోషకాల సమయంలో గరికతో గణపతి పూజ చేసినట్లయితే తప్పకుండా ఆ వరసిద్ధి వినాయకుని యొక్క పుట్టినరోజు సందర్భంగా మనం చేసుకునేటువంటి యొక్క పూజని తద్వారా మనము ఆనందంగా మన జీవితంలో ఆ దేవదేవుని అనుగ్రహంతో మన జీవితం చక్కగా ఉంటుందని చెప్పవచ్చు.